నమస్తే అండి. నా పేరు దుర్గారావు. మాది సప్తగిరి నర్సరీ. మాది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్ కడియం బుర్లంక నుంచి వచ్చామండి. కడియపులంక బుర్లంక నర్సరీస్. ఈ ఐటెక్స్లో రైతుల ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి ఒకసారి అందరికీ పరిచయం అవుదామని చెప్పి కొన్ని రకాల కొత్తవి తెచ్చాం అనమాట అండి. ఈ వెరైటీస్ అన్నీ కూడా అండి మంచి వెరైటీస్ తెచ్చాం. థాయిలాండ్ దేశానికి చెందినవి, అలాగే తైవాను, అమెరికా, చైనా రకాలు కొన్ని తెచ్చామండి. ఈ నామ్ దాక్మాయ్ గోల్డెన్ మ్యాంగో అని ఒక వెరైటీ తెచ్చామండి. ఇది నామ్ దాక్మాయ్ అండి. ఇది గోల్డెన్ మ్యాంగో. మన మ్యాంగోల కన్నా 60 రోజుల ముందు వచ్చేద్దండి అండి. ఇది ఓన్లీ టేబుల్ వెరైటీ, మంచి టేస్ట్, కీపింగ్ క్వాలిటీ. మీరు హార్వెస్టింగ్ చేసిన 7 days అయినా సరే కాయ పోవడదు అనమాట అండి. కాయలో పల్ప్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ తక్కువ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు బ్యాంకాక్ వెళ్తే ఎప్పుడు 365 రోజులు దొరికి మ్యాంగో అనమాట అండి ఇది బ్యాంకాక్లో. అలాగే తైవాన్ లెమన్ ఒకటి తెచ్చామండి మంచిది. అలాగే జపనీస్ రోజ్ గోవా అని చెప్పండి. ఇగోండి ఇది జపనీస్ రోజ్ గోవా. సీడ్ బాల్ ఉండదండి, 5-6 సీడ్స్ ఉంటాయి. చాలా క్లాస్గా ఉంటుంది తినడానికి. అలాగే వాటర్ యాపిల్ ఎగ్ వైట్ అండి. ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఫ్రూట్. సమ్మర్ ఫ్రూట్ అనమాట అండి. చెట్టు ఫిల్టర్ చేసిన నీళ్లు విత్ ఫైబరు, మంచి ఫ్రూట్. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కంటిన్యూ ఫ్రూటింగ్ వస్తూ ఉంటుందండి. అందులోనే ఇది లాంగ్ రెడ్ వెరైటీ అండి. ఇది కలర్ఫుల్. ఇలాంటి 4 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా థాయిలాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలండి. ఇవన్నీ కూడా మన వాతావరణానికి కానీ, మన మట్టికి కానీ, మన ప్రాంతానికి కానీ బాగా సూటబుల్ అయ్యి మా దగ్గర కాసిన మొక్కలండి. ఈ తెలంగాణ ప్రాంతంలో అయితే ఇంకా సైజు వస్తే ఇంకా క్వాలిటీ బాగుంటుందండి. ఈ పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి, జీరో మెయింటెనెన్స్. కాకపోతే ఏంటంటే పత్తి పంట అందంగా ఉండాలంటే కవర్ ప్యాకింగ్ చేసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్. కవర్ ప్యాకింగ్ చేయడం వల్ల కాయ గ్లామర్ బాగుంటుందండి, కంటికి నచ్చుద్ది, అందంగా ఉంటుంది, కొనుక్కుంటారు. అదే బయట ఓపెన్లో వదిలేసాం అనుకోండి, అనేక రకాల త్రిప్స్, మైట్స్ అన్నీ వాటికి వ్యాపించి స్ప్రెడ్ అవ్వడం వల్ల పైన గ్లామర్ పాడైపోద్దండి. గ్లామర్ పాడైపోతే కంటికి నచ్చదు, కంటికి నచ్చకపోతే కొనుక్కోవడానికి ఒప్పుకోం అనమాట అండి. అంతే తేడా. కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్కి కవర్ ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే చాలా రకాలు తెచ్చామండి. వాటర్ యాపిల్స్లో 4 వెరైటీస్, లెమన్ అండి. అలాగే గ్రేప్ మ్యాంగో అని చెప్పి, ఇది గ్రేప్ మ్యాంగో. ద్రాక్ష గుత్తుల్లాగా గుత్తులు, అతి చిన్న మామిడికాయ అండి. మామిడికాయల్లోకి అతి చిన్న మామిడికాయ. అందానికి, ఫామ్ హౌస్లకి చూసుకోవడానికి చాలా బాగుంటుందండి. కమర్షియల్ అయితే కాదు. అలాగే మనకు అవకాడో తెచ్చామండి. ఇవ్వండి, ఇది వచ్చి టామీ అట్కిన్స్ అని చెప్పి ఫ్లోరిడా వెరైటీ అండి, అమెరికన్ వెరైటీ. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మ్యాంగో. ఇది కూడా కాయ సైజు వచ్చండి 1 kilo దాకా వద్దండి. ఇది టామీ అట్కిన్స్ అండి దీని పేరు వచ్చి. ఇది కూడా మంచి కీపింగ్ క్వాలిటీ. అలాగే బిర్యానీ లీఫ్ తెచ్చామండి. అది కూడా బిర్యానీ లీఫ్ అంటే లాస్ట్ నుంచి చూసారా, అదండి. రెడ్ జాక్ ఫ్రూట్ తెచ్చామండి. వియత్నాం సూపర్ ఎర్లీ పనస్ తెచ్చామండి. అలాగే జామలో లో సీడు, జపనీస్ రోజు, పపాయ గోవా, పపాయ వైట్, పపాయ పింకు, ఇవి కూడా తెచ్చాం. అలాగే యాపిల్ ఐటమ్స్ మన క్లైమేట్కి సూటబుల్ కాదండి. హాట్ క్లైమేట్ యాపిల్ అని వచ్చింది, కానీ అది కొంతవరకే, ఏదో చూసి ఆనందపడతాకి. సొపటాలో ఒకటి తెచ్చామండి మంచిది. మెక్సికో వెరైటీ ఒకటి ఉందండి సొపటా. అది 400 grams వస్తుంది. సో కాయ వచ్చి కీపింగ్ క్వాలిటీ కూడా 5 days ఉంటుందండి. చాలా బాగుంటుంది సపోటా. అంటే ఇంకా ఇవన్నీ కూడా మొక్కలు ఇస్తున్నాం కానండి, కాయలు పండించి స్టేజ్కి ఇంకా రాలేదు. రైతులు అందరూ తోటలు వేసి పండించాలంటే మినిమం 5 ఏళ్ళు పడుతుందండి. 5 ఏళ్ళకి కానీ మార్కెట్లోకి రావండి. ఆ కాయ ఏంటో, ఆ మొక్క ఏంటో, దాని సైజ్ ఏంటో, ఎలా వచ్చిందనేది అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఈ లోగాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని 1-2 మొక్కలు కొని పెంచుకొని చూసుకోమని చెప్తున్నాం అనమాట. ఆల్రెడీ కొరియర్ ద్వారా పంపుతున్నామండి. డైలీ హైదరాబాద్కి 20 బాక్సులు ఉంటాయండి మా దగ్గర రెగ్యులర్గా. ఏఎన్ఎల్ ఆర్టీసీ సర్వీస్ ద్వారా 4 మొక్కల కాడి నుంచి 40 మొక్కల దాకా పార్సిల్లో పంపిస్తున్నామండి. 4 మొక్కలండి. 4 మొక్కలు 4 మొక్కల బాక్స్కి మీకు 400 ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. బాక్సు, ప్యాకింగు, రాజమండ్రిలో బుకింగు 400 అండి. మొక్కల కాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటాను బట్టి ఉంటాయి. అంతే అండి.